జీఎస్టీ సంస్కరణ వల్ల నష్టమేమీ లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కొంతమంది వ్యక్తులు ఇడ్లీ, దోశ, వడ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజంగా సమస్య ఉంటే నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పనిలేనోళ్ళకి ఇవే వాగుతామంటారు. సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు చెప్పేటోళ్ళు ఇడ్లీ, దోశ సరే జరిగితే దాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం, మార్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఢిల్లీలో ఉన్నది ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్ర తెలంగాణతో సౌత్ సంబంధాలు ఉన్న వ్యక్తి. కాబట్టి దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏదో వాస్తవాలు తెలియకుండా ఇవన్నీ కొంతమంది ద్రోహులు చేసిన పని. నిజంగా న్యాయం మరి వాళ్లే వ్యక్తులు కదా జీఎస్టీ సంస్కరణల వల్ల ఇతర విషయాల్లో ఏం న్యాయం జరుగుతుందో కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి దమ్ము వాళ్ళకుందా? కాబట్టి మంచి జరిగినప్పుడు దాన్ని మంచి అని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు ఆలోచనప్పుడు దాన్ని సూచనలు సలహాలుగా ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళను సమాజము వ్యక్తులుగా గౌరవిస్తుంది.